ఓం నమ శివ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనము రాత్రి వచ్చి నిన్న చూపించాం కదా, హోటల్ దగ్గరికి వెళ్ళాము. బట్ అది కింద పార్కింగ్ సరిగ్గా లేదు, అందుకనేసి అక్కడి నుంచి మళ్ళీ కొద్ది బ్యాక్ వచ్చేసి వేరే హోటల్ చూసుకున్నాను. ఇది కొద్ది బెటర్ అనిపించింది, రోడ్ సైడ్లోనే. అది మరి మొత్తం అంతా ముందంతా వాటర్ ఆగిపోయి ఉన్నాయి, రాత్రి అసలు సరిగ్గా లేదు అది. అందుకని మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అందుకని అది నైట్ వీడియో తీయలేకపోయాను. మొత్తం రెడీ ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరాలి. టైం వచ్చేసి 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ, సేమ్ టైం. నిన్న ఏ టైం బయలుదేరా, మళ్ళీ సేమ్ టైము. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 అవర్స్ టైం చూపిస్తుంది. చూడాలి మరి ఎంతసేపట్లో వెళ్తామో చూసుకొని బయలుదేరడమే. ఆల్రెడీ మొత్తం సెట్ అన్ని బ్యాగ్ సర్దేశాను. మొత్తం పైకి తీసుకెళ్ళాల్సింది 2 బ్యాగులు శివరమలకి, ఇది ఒకటి ఆ కింది బ్యాగు. మిగతావన్నీ ఈ 2 కూడా బండ్లలో పెట్టేస్తాను. ఇంకా 2 మౌంట్ చేసిస్తే ప్యానల్లో పెట్టేసినట్టు సరిపోతుంది. లెట్స్ గో. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తున్నాము. 4th ఫ్లోర్లో ఇచ్చారు రూమ్ మనకు, లిఫ్ట్ దగ్గరలో, ఇబ్బంది లేదు. అది కూడా లగేజ్ పెట్టుకునేది పెద్ద ప్రాసెస్. రూమ్ చెక్అవుట్ అన్నట్టు. ఇది మన కనెక్టివిటీ రోడ్డు, జస్ట్ లెక్కి వెళ్ళిపోవడమే. బైక్ ఇక్కడ కింద పార్క్ చేస్తాం. ఇదిగోండి మన బైక్తో పాటు పక్కనే పెట్టారు బైకింగ్ ఒకటి, నో ప్రాబ్లం. ఇదేమో జాకెట్ రాత్రి దీనిలో పెట్టేసాం, ఇబ్బంది లేకుండా. చైన్ లీవ్ కూడా తీసుకుంటే బెటర్. ఒకసారి మన బండి పక్కన ఇంకొక బండి పెట్టాడు, బట్ కాకపోతే తీయడానికి చాలా ఇబ్బంది ఉంది. ప్రస్తుతానికి అయితే మనం బండి పక్క పెట్టుకొని లగేజ్ అంతా కూడా దాన్ని పెట్టేసుకుందాము. పెట్టిన కుదిరితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాము, తీసి అద్దుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ చైన్ లూప్ చేయాలి, బట్ కాకపోతే బండి మొత్తం వెయిట్ ఇక్కడ ఉంది కాబట్టి కావట్లేదు. ఇలా ఒకరు పట్టుకోవాల్సిందే. ఇలా పట్టుకుంటే మనం చైన్ లూప్ చేసుకోవచ్చు. కాదు, చిన్న ట్రిక్ ఉంది, దానికి కూడా చూపిస్తుంది చూడండి. చైన్లో ముందు వెయిట్ చేయడమే. బండి స్టార్ట్ గేర్లో పెట్టాలి, బండి స్టార్ట్ చేయాలి. జస్ట్ ముందు ఇలా ప్రెస్ చేసి వీల్ తిరుగుతూ ఉంటుంది. ఇలా కొట్టడమే. ఇలా కనిపిస్తుంది లేదా, ఇలాగ. ప్రస్తుతం రీడింగ్ వచ్చేసి 55,360. నిన్న నైట్ వచ్చి మనం హాల్ట్ చేసిన ప్లేస్కి ఆగిన ప్లేస్మెంట్. బాగా అప్లో ఉంది, స్లోగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఓం నమ శివాయ. నైట్ మనము ఈ హోటల్లో స్టే చేసాము. జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఒకసారి రూట్ మ్యాప్ చూసుకొని బయలుదేరాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామికి జై. ఒకసారి ఫ్యూల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని బయలుదేరితే శబరిమల దాకా ఇంకా అక్కర్లేదు. పంబాలో ఒకసారి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాము, బయలుదేరచ్చు. ఇంకా ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసి 6 hours 45 minutes చూపిస్తుంది. ప్రస్తుతానికి టైం వచ్చి 7:30, హాఫ్ అన్ అవర్ పట్టింది మనం ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి. నో ప్రాబ్లం, అయినా సరే కవర్ చేద్దాం. ప్రస్తుతం మనము ఈ ఊరు టౌన్ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాము. ఈ టౌన్ వచ్చేసి కరూర్. అంటే యాక్చువల్గా మనం కరూర్ వైశ్య బ్యాంక్ పేరు విన్నాం కదా, ఆ కరూర్ అనే ఊరే ఇది. మెయిన్ బ్రాంచ్ ఇదే. ఇక్కడి నుంచే మెయిన్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఏ ఇయర్ అనేది గుర్తులేదు, ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ రివర్ క్రాసింగ్ టుడే. ఇప్పుడు పెట్రోల్ అనుకున్నాం కదా, దగ్గరలో ఉంది. సైడ్ తీసేసుకొని వచ్చేసాము, ఫుల్ ట్యాంక్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ
101 రూపీస్. ఏంది? అచ్చా, జనరల్ లీటరు 101, స్పీడ్ 108 అనుకుంటా. 821 రూపీస్. 8 లీటర్ల 12 పాయింట్ పట్టింది. ఫోన్పే మార్నింగ్ బయలుదేరిన రీడింగ్ వచ్చేసి 54,830. నిన్న నైట్ మనం రీచ్ అయిన ప్లేస్ 55,360. 4 కిలోమీటర్లు మైనస్ చేస్తే కూడా 530 కిలోమీటర్లు నిన్న రైడ్ చేసాం మనం. ఈరోజు మరి ఎంత దూరం వెళ్తామో చూడాలి. మరి మోస్ట్లీ శబరిమల రీచ్ కావాలని ప్లానింగ్ అవుతుంది పక్కా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో శబరిమల దర్శనం అయిపోవాలి. ఎందుకంటే యాక్చువల్గా మనం నిన్ననే మన స్లాట్ దర్శనం కూడా చూడాలి. మరి ఏం చేస్తారో వెళ్ళాలి. ఇంకా యాక్చువల్గా పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళాలంటే కూడా దిండిగల్ నుంచి దగ్గర. బట్ కాకపోతే మనము ప్రస్తుతం ఏం లేదు, అక్కడ ఏం పోవట్లేదు. డైరెక్ట్ శబరిమల రిటర్న్లో చూద్దాం ఒకసారి అవకాశం ఉంటే. ఈరోజు మన ఫస్ట్ టోల్ క్రాస్. హైవే పైన మనకు లెఫ్ట్ సైడ్లో హారతి హోటల్ అని కనబడింది, ప్యూర్ వెజ్. అక్కడికి వెళ్దాం. ఇట్లా ఆల్రెడీ మనం బయలుదేరి కూడా 45 మినిట్స్లో 50 కిలోమీటర్స్ కవర్ చేసాము. జస్ట్ అట్లా ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే చేసేస్తే ఇంక మళ్ళీ ఎక్కడ ఆగేది ఉండదు, దాని మీద వెళ్ళిపోవడమే. ఎక్కడ ఇక్కడైతే మన కంఫర్ట్. ఒక 2 వడ, ఒక దోశ తిన్నాము. మంచిగా ఉంది, టేస్టీగా, ఇబ్బంది లేదు. బయలుదేరడం నెక్స్ట్ ఇక్కడ నుంచి. ఓకే, టిఫిన్ అయిపోయింది, బయలుదేరదాం. పాపం ఆయన కూడా బండి ఉందంట, అనిల్ బండి పర్సన్. హోటల్ ఆర్తి వెజ్ బాగుంది టిఫిన్. పార్కింగ్ మంచి ప్లేస్మెంట్ బాగా ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా దండిగా ఉన్నాయి. శబరిమల వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసుకొని రావచ్చు, విజిట్ చేయొచ్చు. ప్యూర్ వెజ్ కాబట్టి. జర్నీ ఇప్పటిదాకా మంచి స్పీడ్తో రన్నింగ్ అవుతూ ఉన్నది. మరి ఇప్పటి నుంచి ఇంకా టిఫిన్కి ఆపాము. ఎప్పుడైతే అప్పటి నుంచి స్లో అయింది. అదిగోండి, రోడ్ బాగుంది. బట్ మళ్ళీ ఇంకొకసారి 1 గంట సేపు కనుక మంచిగా కవర్ చేస్తే ఒక 50 కిలోమీటర్లు మళ్ళీ కవర్ చేసేయచ్చు. ఎక్కడి నుంచి? తిరుపతి, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం టు శబరిమల స్వామితో పాటే. మరి భోజనం వసతి అంతా బైకులు ఉంటుంది ముందు. వెరీ గుడ్, సూపర్. స్వామి కంటిన్యూ నాన్ స్టాప్ ఎత్తుకుని ఉంటాడు. ఇంకా మా స్వామి ఎత్తుకుంటాడు కంటిన్యూ. ఏమట్లా స్వామి మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి అట్లనే స్వామి చేతులు పెట్టలే స్వామి. శ్రీశైలం ప్రసాదం ఇస్తాం మీకు, తినండి అందరు. చాలా అంతే. నేను రానా? నేను రావద్దా? ఫోన్ చేస్తాను. ఓకేనా గురు? వస్తుందా? నేను వస్తున్నానా? స్వామి శరణం స్వామి, మీ యాత్ర బాగా సుఖవంతంగా జరగాలని. వెరీ గుడ్. భోజనం వసతి ముందు వండుతారు. ఓ, ఎంతమంది మొత్తం బ్యాచ్? 50 మెంబర్స్. ఈయననే ఉన్నాడు మొత్తం, మాకు రోజు తినిపించేది. లాగా చేస్తుంది ఆయనే మాకు. అంతేనా? స్వామి శరణం స్వామి. ఓకే స్వామి, మీ యాత్ర బాగా సంపూర్ణం జరగాలి. అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నా. స్వామి శరణం అయ్యప్ప. ఈ స్వామి హైదరాబాద్ నుంచి కంటిన్యూ ఒకటే స్వామి విగ్రహాన్ని మోస్తూ ఉన్నారట. ఎందుకండి ఈ స్వామి టీం ఒక మొత్తం గ్రూప్ స్వాములు. పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే స్వామి, స్వామి శరణం అయ్యప్ప. ఉంటా స్వామి. తీసా ఓకేనా? స్వామితో పాటు నిన్ను కూడా తీస్తా. ఓకేనా? రైట్. స్వామి శరణం. ఎప్పుడు వస్తావు? టైం పడుతుంది, ఒక వారం రోజులు.
హిమవర్ష అని ఉంటుంది. చాలా గ్రేట్. దాదాపు 32 రోజులు పట్టిందండి ఇప్పటికి వాళ్ళ యాత్ర స్టార్ట్ చేసి. అదిగోండి ఒక స్కూటీ పెట్టుకున్నారు, ఒక DCM, ఒక టయోటా పాలిష్ ఒకటి పెట్టుకున్నారు. ఇందాక వచ్చింది వెనక బ్యాక్ సైడ్. తేని న్యూ బైపాస్. ఓహోహోహో, ఏం ఓన్లీ స్పీడ్ కొట్టాడు ఇతను. రోడ్ ఉందో లేదు చూడండి ఒకసారి, మళ్ళీ చూపిస్తా. చాలా ర్యాష్ డ్రైవ్ చేస్తాడు అతను మాత్రం. ఈరోజు ఖచ్చితంగా శబరిమల దర్శనం చేసుకొని వెళ్ళి కిందికి కూడా తిరిగి రావాలనేది కాన్సెప్ట్. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేయాలి. యాక్చువల్ కొబ్బరిబొండం తాగుదాం అనుకుంటున్నాను, కుదరట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. ఇందాక ముందు కనబడినప్పుడేమో తాగాలనిపించలేదు, తాగాలనిపించినప్పుడు కనబడట్లేదు. మనం ఈ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక యారో మార్క్ లాగా ఉండాల్సింది యాక్చువల్గా జిగ్జాగ్ ఉంది. ఎందుకని అర్థం కాలేదు, దీని గురించి మళ్ళీ చూడాలి. లెఫ్ట్ సైడ్ చూడండి, హోటల్ అపూర్వ AC. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం, మళ్ళీ చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాను, అవి కూడా పక్కన మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. చాలా బాగా అనిపించింది బుల్తో సహా చూసేసరికి. చూడండి, ₹50. ఓకే, థ్యాంక్ యూ. ఇంతసేపటికి దొరికింది. ఇంకా మధ్యాహ్నం భోజనం లేదు, కొబ్బరిబొండంతోనే డైరెక్ట్ ఇంకా శబరిమలలోనే ప్రసాదం తీసుకోవడమే పంబలో. అంతే, లెట్స్ గో. చూడండి, యాక్చువల్గా దానిలో ఒకసారి ఈత కొట్టాలని చాలా కోరిక, కుదిరితే చూద్దాం. స్పెషల్ రీడింగ్ ఏంటంటే, మనం శ్రీశైలం నుంచి బయలుదేరి ఇప్పటివరకు వచ్చినటువంటి రీడింగు ఎగ్జాక్ట్లీ 1000 కిలోమీటర్స్, 1010. శ్రీశైలంలో బయలుదేరినప్పటికీ 54,545 పాయింట్ సంథింగ్. అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు స్పెషల్ రీడింగ్ చూడండి ఎలా ఉంది, 55,555.5. ఇది స్పెషల్, అందుకనే ఆగాము. పక్కన నేచర్ కూడా బాగుంది. అటు ఇంకొక ఊర్లోకి వెళ్తూ ఉంటుంది. ఇటు సైడ్ ఎంత కూడా అగ్రికల్చర్ ల్యాండ్. మనం ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా తిరుగుతూ అలా వెళ్ళిపోవాలి బైక్ బ్యాక్ సైడ్. దీంతో పాటుగా ఈ ప్యానియర్స్లో ఇక్కడ కొద్ది గ్యాప్ వచ్చింది, ఇది బ్రేక్ అయినట్టుంది. అది చూడాలి, అవసరమైతే బంజీ కార్డ్ ఒకటి ఇట్లా సపోర్ట్ ఇచ్చి లాగ్ కట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఎనీవే ఇంకొక 100 కిలోమీటర్స్ కనుక వెళ్తే మనం శబరిమల రీచ్ అవుతాము. ప్రస్తుతం మనము కుమ్లీ అనే సిటీకి ఒక 9 కిలోమీటర్ దూరంలో. ఈ హిల్ స్టేషన్ కనుక ఎక్కేస్తే కుమ్లీ చేరుకున్నట్టే. బట్ కాకపోతే ఘాటీగా బాగుంటుంది. ఇంకొక పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది, బట్ దాని పేరు సరిగ్గా గుర్తులేదు నాకు. కాకపోతే పెద్ద పెద్ద పైపులు వస్తాయి మనకు దారిలో, అవి చూపిస్తే చూడండి ఎలా ఉంటాయో. వెయిట్, ఇదిగోండి పైపులు ఎలా ఉన్నాయి, పై దాకా ఉంటాయి అలాగా కిందికి. కానీ హెవీ ఘాట్ ఇది, చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. లేదంటే మనకి 2 వీలర్కి ఏం కాదు, పెద్ద వెహికల్స్ మాత్రం మనం చూసుకొని వస్తే బెటర్ ఆప్షన్. 2 వీలర్ది ఏముంది, చిన్న టైర్ వెళ్ళే దారి ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి పైప్ లైన్స్ ఇలా ఉంటాయి పైదాకా కంటిన్యూషన్. మనకి ఈ కుమ్లీ ఫారెస్ట్ ఎంటర్ కాకముందు వరకు ఏమి చలి లేదు, ఇప్పుడు చలి బాగా ఉంది ఘాటెక్కినప్పటి నుంచి. ఇంకా హ్యాండ్ గ్లౌజెస్కు పని పెట్టే పరిస్థితి వచ్చేటట్టుంది, చెప్పలేము. ఎందుకు ఆపేశారు తెలియదు. ఇక ఒకసారి సెర్చ్ చేయాలి మనం. కూడా తమిళనాడులో అయితే మోటో బ్లాగింగ్ అలౌడ్ ఉంది.
బట్ కేరళ అయితే లేదు. జస్ట్ ఇప్పుడే సెర్చ్ చేసా, డౌట్ వచ్చి ఒక కానిస్టేబుల్ని అడిగితే తమిళనాడు వరకు అయితే నో ప్రాబ్లం, కేరళ లేదు అన్నారు. అందుకని నేను కెమెరా కూడా తీసేస్తున్నా. మనం అఫీషియల్ కూడా కేరళలో ఎంటర్ అయ్యాము. వెల్కమ్ టు కేరళ. ఇప్పటికీ మనము 55591 దగ్గర మళ్ళీ కొట్టిస్తున్నాం పెట్రోల్. ఇక్కడ 107 రూపాయల 43 పైసలు ఉంది. స్లోలీ 243.5 5.99 6 లీటర్లు పట్టింది దగ్గర దగ్గర. ఇక్కడ సైడ్ అంతా హౌసెస్ కార్నర్లో బాగా కట్టుకుంటారు అబ్బా. వెహికల్ వెళ్ళి పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా పైకి వెళ్ళాలి. అటు పైన ఉంటాయి. ఇదిగోండి వెహికల్ పెట్టుకున్నారా, వాళ్ళ హౌస్ ఎక్కడో పైన ఉంటుంది లేదా కింద ఉంటుంది. లేదంటే ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఇట్లా విల్లాలు ఉంటాయి లోపల. ఇదిగోండి ఇదంతా తేయాకు తోటలు. ఇదిగోండి ఇక్కడ మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వీళ్ళకి టీ ఆకు, కాఫీ అండ్ మిరియాలు కూడా బాగా పండిస్తారు. అది చెట్టు నాకు గుర్తులేదు కానీ కుదిరితే చూపిస్తా ఎక్కడ కనబడితే. ఇదిగోండి మొత్తం ఫెన్సింగ్ వేసారు, లేదా లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. కొద్దిగా చూసాం గతంలో, ఆల్రెడీ అనుభవం ఉందిలేండి, నో ప్రాబ్లం. ఇంకొక 2 hours పడుతుంది మరి, 2 hours 30 minutes ఇంకా టైం. మోటో వ్లాగింగ్ లేదని చెప్పని పెట్టారు కదా దాంట్లో. నేను గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళని అడిగితే, తమిళనాడు వాళ్ళని అడిగితేనే చెప్పారు ఇక్కడ వరకు నో ప్రాబ్లం. కేరళ ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు. ముందుకెళ్ళిన తర్వాత అడగండి అన్నారు. బట్ కాకపోతే అడగడానికి గూగుల్లో సెర్చ్ చేశాను, స్ట్రిక్ట్లీ అలో లేదు. దాంతోపాటుగా మళ్ళీ 1000 రూపాయల పెనాల్టీ, 3 months లైసెన్స్ బ్లాక్ చేస్తారట. అదే సంగతి. ఇంతకుముందు చేతి తెంచేవాళ్ళు, ఇప్పుడు చేతి తెంచేట్లు అంతా మిషనరీ వాడుతున్నారు చూడండి ఆడ చేతిలో. బాగుంది కదా. ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వైర్ ఏనుగుల కోసం. ఇది ఫెన్సింగ్ వైర్ చూడండి, హైట్ పెట్టారు. 2 వైర్లు టచ్ అయితే షాక్ కొడుతుంది అనమాట. అది నీలికల్ పార్కింగ్కి ఆల్రెడీ అన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. మనం బైక్ మీద వచ్చాం కాబట్టి డైరెక్ట్ పంబ దాకా. పంబ నుంచి చూస్తున్న బస్సులు ఇవన్నీ. నీలికల్లో నుంచి ఎక్కి వెళ్ళిపోవాలి. డ్రాపింగ్ కావాలంటే వచ్చి వదిలేసి రావచ్చు, కానీ పికప్ మాత్రం వాళ్ళంతకు వాళ్ళే బస్సు ఎక్కి రావాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదు. అది చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు సిస్టమ్ని. బాగుంది. ఏంటంటే అందరు పార్కింగ్ ఒక ధర ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. లైటింగ్ ఫెయిల్ కూడా చాలా తొందరగా అయిపోతూ ఉంది. అంటే ఘాట్ కాబట్టి అట్లే ఉంటుంది. బట్ కాకపోతే మనం దర్శనం చేసుకొని తిరిగి రాగలుగుతామని చూడాలి. టైం ఎంతైందో, ఫోన్ మొబైల్ అసలు ఛార్జింగ్ లేదు. ఇంకా పవర్ బ్యాంక్ పెట్టేసి బ్యాగ్లో పెట్టేసా. ఇంకా చూడలేము. పంబై వెళ్ళిన తర్వాత ఏం చేయలేము. పంబైకి వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక విషయం, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను, బాబాయ్ గారు, మా రాగారెడ్డి ముగ్గురు వచ్చినప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడం లేట్ చేసాం. ఆ రోజు రాత్రి అంతా మాకు టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పోయిన వెంటనే ఫస్ట్ పెట్రోల్ కొట్టించాలి. దర్శనం చేసుకొని కుదురుకొని కిందకి వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణం అవ్వడానికి ఈజీ ఉంటుంది. పెట్రోల్ లేకపోతే మళ్ళీ అప్పట్లానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ పని ఇప్పుడు అసలు చేయను. అందుకే ఈ మధ్యకాలంలో డైరెక్ట్ పోయిన వెంటనే నైటే కొట్టిస్తున్నాను మోస్ట్లీ. ఇన్ కేస్ కనీసం ఒక 100-150 కిలోమీటర్లు ఉన్నప్పుడు ముందు మార్నింగ్ కొట్టియచ్చు అనమాట. అక్కడక్కడ ఫ్లెక్స్ బ్యానర్ బోర్డులు చూశాను, ఎవరు కూడా బట్టలు మాలలు అవన్నీ విసిరేద్దండి అని చెప్పి రాసింది. యాక్చువల్గా అది పద్ధతి
మంచి పద్ధతి. ఏది వేయకుండా ఉండడం, వేస్తే మంచిది కాదు. ఎందుకనండి 41 రోజులు మండల దీక్షలో చేసి అటువంటి పవిత్రమైన మాలలు, వస్త్రాలు, అవన్నీ బట్టలు కూడా అక్కడ పడేయటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే 40 రోజులు పనిచేసినటువంటి మీ మాలలు తర్వాత 43 రోజుల తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడిచ్చిన తర్వాత పనిచేయవా? ఎంతో కరెక్ట్ అండి. ఇవే దీక్ష వస్త్రాలు మళ్ళీ తీసిపెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టేసి మీ ఇంట్లో దేవుని గుడిలో పైన పెట్టేస్తే ఎక్కడన్నా వస్త్రాలు, మాలలు అన్నీ కూడా మళ్ళీ మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు కదా. అట్లా మీరు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఉంటే అన్ని సంవత్సరాలు వాడుతూనే ఉండొచ్చు వాటిని, ఇబ్బంది లేకుండా. దానివల్ల ఆ మాలలకి ఇంకా ప్రాధాన్యత పెరుగుతుంది. మీ ఇంట్లో ఉండే వాళ్ళు పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు, ఎన్నిసార్లు నాన్న మాల వేసుకున్నాడు, అవన్నీ అప్పటివే నాన్న అని చెప్పని మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి కూడా. అవన్నీ ఆలోచన చేయరు, వేసేసారు మనం వేసేస్తాం అంతే. ఎందుకు ఏంటి ఏం కథ అని ఆలోచన చేయరు. ఓకే, స్వామి శరణమయ్యప్ప. ఆల్రెడీ స్వాములు కూడా వస్తూ ఉన్నారు అందరూ. చూసుకొని పార్కింగ్ ఎక్కడ చూసుకొని పెట్టేసుకుని వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. వీళ్ళు విన్నారు, వీళ్ళు మూర్ఖంగా అట్లే చెప్తుంటారు. ఫస్ట్ చేయాల్సింది బండి పెట్రోల్. ఫస్ట్ టైం శబరిమలలో పంబ దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్నాం మనం. ఇక్కడ 106.87 పైసా ఉంది. ఎంత అవుతుందో చూడాలి. ఇంకా ₹316.34, 2.96. మన బైక్ కిందాక వెళ్ళిపోతున్నాం, పాతాల పంబా దాకా. ఎక్కడ దాకా కుదిరితే అక్కడ దాకా. నాకు క్లాక్ రూమ్ దొరికించుకోవడానికి చాలా సమస్య ఉందబ్బా. నమస్తే, ఫైనల్లీ రీచ్ టు పంబా. బండి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ప్రస్తుతానికి అయితే పార్కింగ్ ఇంకా చూసుకోలేదు. ఒక ధర పెట్టా, ఇదిగోండి అక్కడ పంబ, ఇక్కడ బండి. ప్రస్తుతానికి లగేజ్ కూడా క్లాక్ రూమ్లో పెట్టేటట్టు చూసుకొని తర్వాత బండి ఒక ధర చెప్పి పెట్టేట్టు ఆలోచిస్తా. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మళ్ళీ కొనసాగింపుగా ఇంకొక పార్ట్ 2గా డివైడ్ చేస్తాను. ఉంటానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని పూర్తిగా చేయండి, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.